హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. శ్రీరామచంద్ర పాహిమాం రక్షమాం. సకల దేవతలు అన్ని పేర్లు కూడా మనకు మంత్రాలే, అది గ్రహించాలి. మామూలు పేర్లు అనుకున్నామంటే పేర్లే, అది ఒక మంత్రం అనుకుంటే మన మీద అద్భుతమైన మహిమ కలిగి మనలో జ్ఞానాన్ని అనంతంగా ప్రవహింపజేస్తుంది. అనగానే తేజస్సుని గురువుగారు దైవం కరుణిస్తాడు, దైవం కరుణ వలన ఆపదలు పోతుంటాయి అని అందరూ చెప్తారు. అంటే భగవంతుడి కరుణ ఉన్నప్పుడు ఆపద సమయంలో ఆ యొక్క ఆపద పోతుంది అని. మరి ఇలా కొన్ని సందర్భాల్లో భగవంతుడు కరుణ ఉన్నా కానీ కొన్ని కష్టాలు వస్తుంటాయి, కరుణించడేమి అని. భగవంతుడు కరుణామయుడు, సర్వగుణ సంపూర్ణుడు. రామావతారంలో శ్రీరామచంద్రుడు సీతమ్మను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాక ఆయన వెతుక్కుంటూ వస్తారు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వాలి అందరూ కూడా కలుస్తారు. హనుమంతుడు ఎనలేని భక్తి. ఈ హనుమంతుడు యుద్ధానికి సిద్ధం కావడానికి అందరి వానర యూధాన్ని సమకూర్చుకొని సేతు కట్టాలి అని అనుకుంటారు. అలా కట్టాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ కూడా సముద్రానికి దారి వేయాలి. అవి సముద్రం దారి వేయాలంటే ఆ సముద్రం నీటిలో అన్ని రాళ్ళు మునిగిపోతూ ఉంటే ఎలాగా? అందుకని సముద్రుడిని ప్రార్థించినప్పుడు సముద్రుడు ఏం చెప్తా అంటే, శ్రీరామచంద్ర, శ్రీమద్ నారాయణమూర్తి గారు కనుక మీరు రాళ్ళు వేయండి, అది తేలుతాయి, మీ పవిత్ర హస్తాలతో వేయండి అని చెప్తారు. శ్రీరామచంద్రుడు సరే మొదటి ఒక 4 రాళ్ళు ఆయన ఎత్తి వేసేసి ఆయన నిలబడుకుంటాడు. అక్కడికి ఆయన వానరులు చేసే పనులన్నీ వాళ్ళు చేస్తూ సేతు కడుతూ ఉంటారు, అంటే వారధి కడుతున్నారు లంకకి. అలా సమయంలో ఆయన ఎక్కడో హనుమంతులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. హనుమంతులు వారి దగ్గరికి వచ్చాక, హనుమ, నీవు అలా ఉండకుంటే ఏమి ఇక్కడికి వచ్చావన్నాడు. రామచంద్ర ప్రభు, మీరు ఒక ఆర్తనాదం మిమ్మల్ని వినిపిస్తుందో వినపడలేదు, నాకు అర్థం కాలేదు. నన్ను అర్థిస్తున్నారా? ఏం అర్థిస్తున్నారు, ఎవరు అర్థిస్తున్నారు అని అడిగి రాముడు. అలా చూసి ఆశ్చర్యంగా శరణన్న వారిని కరుణించేటటువంటి స్వభావం కలిగిన శ్రీరామచంద్రుడు ఆయన ఆశ్చర్యంగా అడిగాడు, నా వలన బాధ కలిగిందా? ఎవరికి ఆ బాధ కలిగింది అని అన్నాడు. ఒకసారి మీ ధనస్సు కింద చూడండి అన్నాడు ఆయన. ధనస్సుని కింద తీసి చూస్తే కింద ఒక కప్ప ఉంది. ఈ రాళ్ళు ఎత్తేటప్పుడు ఆ రాళ్ల మధ్యలో నుంచి ఒక కప్ప ఉంది, అది భయంతో ఎగిరి వచ్చి అలా వచ్చింది. అదే సమయానికి శ్రీరామచంద్రుడు తన విలువని దాని మీద పెట్టాడు. అయితే హనుమంతుడు పరమభక్తుడు కనుక ఆయనకి అది కనుక్కోగలిగాడు. ఎందుకు? రామనామ మహిమ సర్వజ్ఞం తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు ఏమైనాడో వీళ్ళు చేస్తున్నట్టు కోలాహలం చూస్తూ ఉన్నాడు, వానరులు చూసే కోలాహలం. అంటే తెలియంది కాదు, ఇది మానవులకు జ్ఞానం ఉదయించడానికి ఇలాంటి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు శ్రీరామచంద్రుడు వెంటనే ధనుసు పైకెత్తాడు, కప్ప బయటకు వస్తుంది. అప్పుడు రాముడు అడుగుతాడు, ఏమండి కప్పగారు, మీరు నా బాణం కింద ఎప్పుడు నన్ను పిలవరేమి? నన్ను పిలుచుంటే నేను వచ్చి ఉంటాను కదా అంటే, రామచంద్ర, నాకు ఎవరైనా హాని కలిగిస్తుంటే రామా అంటాను, కానీ సాక్షాత్తు రామచంద్రుడే నా మీద బాణం పెట్టాడంటే ఇది నాకు ముక్తికి మార్గం అనుకున్నాను. ఇలాగపోతే పోనీ ప్రాణం ఎందుకు? నీ యొక్క ధనస్సు నీ చేతిలో ఉంది, పరమాత్ముడవు, పరమేశ్వరుడవు, నీవు నా మీద నీవే పెడితే నేను ఇంకెవరు చెప్పుకునేది నా బాధ? అందుకు నేను ఇలాగే పోనీ ఈ జీవితం అనుకున్నాను. బాధ ఎవరైనా చెప్తే రామా అనుకుంటాము, కానీ రాముడే నా మీద పెట్టినప్పుడు నేను ఇంకెవరిని పిలిచేది అని చెప్పింది ఆ కప్ప. అప్పుడు శ్రీరామచంద్రుడు, నీవు సుఖిస్తావు, హాయిగా ఉంటావు, నిన్ను జీవితం సుఖంగా ఉంటుంది, నీవు ఉభయచరం నీటిలో ఉంటావు, రాళ్ళల్లో ఉంటావు, ఈ భూమి మీద కూడా ఉంటావు అని ఆశీర్వదించాడు. ఈ విధంగా పరమాత్ముడు ఒక్కొక్కసారి అనుగ్రహం అలా ఉంటుంది. ఆయన మాయలు మహిమలు ఇలా మనకు కొన్ని చిన్న చిన్న కథల రూపంలో
ప్రస్ఫుటమవుతూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటారు మహానుభావులు, పుణ్యాత్ములు, దైవాత్మలు. ఎందుకంటే జ్ఞానం రావడానికి చిన్న చిన్న కథల రూపంలో మనకు చెప్పడమే ఆనందకరం. ఆనందో బ్రహ్మ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.